అయ్యా నా మనవరాలు ఏమన్నా కనపడిందా? పొద్దుననగా పోయింది ఎక్కడికో, ఇప్పటిదాకా రాలా. వచ్చావా? ఇంకెళ్దామా? నీకేమైనా పిచ్చా? ఇక్కడ వెయిట్ చేయకపోతే వచ్చేచ్చు కదా, నీకు రూట్ తెలుసు కదా. నువ్వు ఇక్కడే వెయిట్ చేయమన్నావు కదా. చెప్తే నేనేం చెప్పినా నమ్మేస్తావా? నమ్మకం లేకపోతే నీతో బయటికి ఎందుకు వస్తాను? అంటే నువ్వు ఒక్కదానివి ఇంత రాత్రి ఇలాంటి ప్లేస్ లో? నీకు అసలు భయం లేదా? జంతువులుంటే పావులుంటాయి. అవి నన్నేం చేస్తాయి? చావంటే భయపడే వాళ్ళని భయపడతాయి. నేను ఇప్పుడు రాకపోయి ఉంటే? అయ్యో, అసలు ఆలోచనే రాలేదు. అయినా ఇంత రాత్రి ఇలాంటి ప్లేస్కి ఒక్కడివి నీకేమవుతుందని ఆలోచించకుండా నాకేమవుతుందో అనే భయంతో పరిగెత్తుకుంటూ వచ్చావు కదా, ఎందుకు? అంటే పదా, స్వామివారు రమ్మన్నారు. నేను వస్తాను, మీరు వెళ్ళండి. అతనికి శుద్ధి జరిగింది, తీసుకెళ్లవచ్చు. అంటే ఆత్మగీతం వదిలిపోయినట్టేనా? అతనిలో వేరే ఆత్మ ఏది ప్రవేశించలేదు. అసలు ఆత్మలు ఉంటాయి కదా ప్రవేశించడానికి. ఆయన సైన్స్ అయితే డెవలప్ అయిన కూడా ఆత్మ అవకాయ బద్దండి స్వామి. ఇతనిలో వేరే ఆత్మ ప్రవేశించలేదని చెప్పాను గాని అసలు ఆత్మలే లేవని చెప్పలేదే. ప్రతి మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని మీ సైన్సే చెబుతోంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు దేని గురించి స్వామి? మరణానంతరం శరీరాన్ని వీడి వెళ్లే ఆత్మ. అయినా దయ్యం పట్టణంలో ఎలా ఉంటారో నాకు తెలియదా స్వామి? మా వాడు ఇప్పుడు అలా లేడు కదా. మరే నిజానికి దయ్యం పట్టిన వాళ్ళు కూడా మామూలు మనుషుల్లాగే మన మధ్య తిరుగుతూ మనలాగే ప్రవర్తిస్తుంటారు. అటు చూడు. హే క్యూట్ బాయ్, చుచ్చు బాగున్నాడు కదా మీ బాప గురించి. ఈ చెల్లపల్లి రాజా భూపతి విక్రమార్క పలహారం భుజించుండగా భంగం కలిగించుట నీకు భావ్యమా పిల్ల కుంక? ఇదే మా సంస్థానంలో అయితే తలలు తెగిపడేవి. మామూలుగా వీడికి వాడి తాత పేరు కూడా సరిగ్గా తెలియదు. వీడిప్పుడు వాళ్ళ వంశ చరిత్ర మొత్తం చెబుతున్నాడు. దీనికేమంటారు? రాజుగారి బేస్ వాయిస్ విన్నాక ఇంకేమంటాం గురుజీ? మేము వెళ్ళొస్తాం గురుజీ. ఆల్పిస్యూ పద భయ్యా. మరి ఫీజు? మనిషి బలహీనతల మీద వ్యాపారం చేసే స్థాయికి సనాతన ధర్మం ఇంకా దిగజారలేదు. మీరిక వెళ్ళొచ్చు. శుభం భూయాత్. భయ్యా, మీకు అమ్మాయి గురించి చెప్పాను కదా, పరిచయం చేస్తాను. ఓకే భయ్యా పద. అమలా, 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 గంట గంటే 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 ఇక్కడ అమలా వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? ఉదయమే వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయారా? నాకు ఇమ్మని ఏమైనా ఇచ్చిందా? ఏమేం లేదండి. అట్లీస్ట్ ఫోన్ నంబర్. ఏమండే, కలిసి తిరిగింది మీరు, అప్పుడు తీసుకోకుండా ఇప్పుడు అడుగుతారేంటండి? ఏంటి భయ్యా, ఈ అమ్మాయి కూడా హ్యాండ్ ఇచ్చిందా? కర్త కర్మ క్రియ, బొచ్చు ప్రేమ ప్రియ, ఇదేది శాశ్వతం కాదు కాదు.
పోలిక నుండు చూడ చూడ Excuse me, రుచులా. ఎవరు బాబు? నమస్తే సార్, నేను అమలా ఫ్రెండ్ని. విజయవాడకి చిన్న పని మీద వచ్చాను. ఒకసారి అమలాన్ని కలిసి వెళ్దామని. అమల లేదు బాబు. పోనీ ఎప్పుడు వస్తుందో చెప్పండి, ఇక్కడ వెయిట్ చేస్తాను. నువ్వు వెయిట్ చేసినా రాదు. తను ఎక్కడుందో చెప్పండి, నేను వెళ్ళి కలుస్తాను. అమల ఇంకా లేదు, లేదంటే వెళ్ళిపోయింది. ఎలా జరిగింది సార్? యాక్సిడెంట్లో. యాక్సిడెంటా? ఎప్పుడు? చాలా సంవత్సరాల క్రితం. 2 రోజుల కింద కలిసాను సార్. ఇదిగోండి తన ఫోటోస్ నా దగ్గర ఉన్నాయి. ఇదిగోండి చూడండి. ఈ అమ్మాయి నా కూతురు అమల కాదు బాబు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదురా. అమ్మాయి ఎవరో, అయినా అమ్మాయి ఏమనుకుంటుందిరా? నచ్చకపోతే మొహం మీద చెప్పాలి కానీ ఇలా 4 రోజులు కలిసి తిరిగి చెప్పుకుని వెళ్ళిపోద్దా? ఇక 4 సంవత్సరాలు నాగిని వదిలేస్తేనే దిక్కులేదు. ఏంట్రా? రే, అమ్మాయిలు అంటే అంతేరా. 4 రోజులు పరిచయానికి అసలు పేర్లు అడ్రస్లు చెప్పరు. దీనికి ఎందుకు అంత కోపం? లైట్ తీసుకో. లైట్ తీసుకోవాలా? ఆ, బండా దిగు. ఎందుకు? ఎదిగే. రే రే, ఈ లవ్ వదిలేసి వెళ్ళిపోతున్నాయంట్రా. లైట్ తీసుకో. లైట్ తీసుకోవాలా? ఇప్పుడు అర్థం ఉంటుంది, వదిలేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది. లైట్ తీసుకోండి, లైట్ తీసుకో.